హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి క్యారెట్ కర్రీ చేయబోతున్నానండి. పిల్లలు ఇష్టం లేని వారు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యారెట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ఇలా చిన్నగా తురిమి పెట్టుకోవాలండి. ఇందులోకి పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకున్నాను, కరివేపాకు పచ్చగా దంచి పెట్టుకున్నాను, వెల్లుల్లి రబ్బరు ఒక 10 తీసుకున్నానండి. ఇందులోకి పోపుకి పచ్చెనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకుందాం. ఇందులో నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనం పల్లీలు వేసుకుందాం. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు క్యారెట్ అంటే కొంతమంది ఇష్టపడారండి. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, హెల్దీ కూడా. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకున్నాం, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం. కారపొడి వేయట్లేదండి, కొంచెం కారం ఎక్కువ తింటాము మేము, అందుకోసం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాము మేము. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రబ్బర్ వేసుకున్నాం. పచ్చగా దంచి పెట్టుకున్నాను కదండి, అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాల్ట్ వేసుకున్నాం. స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మనం క్యారెట్ తురుము వేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మగ్గాలి, మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఒకసారి మూత వేసి చూద్దామండి, కలుపుకుందాం. 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి క్యారెట్ కర్రీ. చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఇందులోనే కొంచెం రైస్ వేసి కలిపితే క్యారెట్ రైస్ లాగా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాను. క్యారెట్ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.